లక్షణం ఇష్టం అయిష్టం అనేది. సో మనకి ప్రేయర్ దేనికి ఇవ్వాలి అంటే బుద్ధికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలండి. అది ఒక్కటే మనకి విచక్షణ చేస్తుంది. అందుకనే యోగం ఏం చేస్తుందంటే బుద్ధి బలాన్ని ఇస్తుంది. అలాగే చిన్నప్పుడు మంత్రం చేయమంటారు మనకి అక్షరాభ్యాసంలో. ఎందుకు అంటే మనసుని నిగ్రహించడం కోసం ఆ మంత్రోపదేశం అండి. అక్షరాభ్యాసంలోనే చేయిస్తారు, కానీ ఆ మంత్రాన్ని మనం అప్పుడే వదిలేస్తాం. కాబట్టి మంత్రానికి శక్తి ఉందండి. మనసుని రక్షించేదే మంత్రం. అందుకే చెప్తుంటారు, రామనామ పఠనచే మహివాల్మీకి పాపి బోయుడయ్యు బాపడయ్యే, కులము ఘనము కాదు గుణమే ప్రధానము విశ్వదాభిరామ వినరవేమ అని. సో ఆయన రత్నాకరుడు అనే ఒక బోయవాడు, చాలా దుర్మార్గుడు. అలాంటిది రామనామం వలనే ఆయన వాల్మీకిగా మారాడు. కాబట్టి మంత్రానికి శక్తి ఉంది, యోగమునకు శక్తి ఉంది. మనందరం చేద్దాం అనుకున్నా ఎందుకు చేయలేకపోతున్నాము అంటే పూర్వజన్మ వాసనలు. అందుకనే ఆ వాసనలు కావాలి దానికి. అందుకే సత్సంగం కావాలి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ముక్తి కావాలంటే ఫస్ట్ సత్సంగం చేయాలి. అందరం ఒకటి కావాలి. సో సత్సంగం అంటే సత్, ఏదైతే నాశనం లేనిది ఉందో దాంతో సంగమం చేయడం అండి. ఏది నాశనం లేనిదంటే మనలో ఉన్నటువంటి ఆ భగవత్ శక్తి, దాంతో కలిసి ఉంటే మనకి మనమే భగవంతుడిగా మారుతాం. కాబట్టి ఈ సత్సంగం అనేది అంత ఇంపార్టెన్స్. సో మరి గురువుల్ని ఎందుకు మనం అంటే మోక్ష మూలం గురువు కృప. గురువు తప్ప మోక్షం ఇంకే ప్రపంచంలో ఎవరు ఇవ్వలేరండి, ఎవరు ఇవ్వలేరు. సో మన లోపల ఉన్న దైవాన్ని దర్శింపజేసేది ఎవరంటే గురువు. కాబట్టి ఆ గురువుకి అంత ఇంపార్టెన్స్ ఎందుకు మనం ఇస్తున్నామంటే ఆ మోక్షాన్ని, ఈ మానవ జన్మ యొక్క పరమ అవధి ఏంటంటే మోక్షం పొందడమే. అది పొందాలంటే గురువు తప్ప ఇంకొకరు ఇవ్వలేరండి. కాబట్టి ఆ మార్గాన్ని చూపించే వాళ్ళందరూ కూడా మనకి గురువులే. అయితే ఒకటి, గురువు అంటే నాటే వ్యక్తి, శరీరం కాదు, ఆ లోపల ఉన్నటువంటి శక్తి. ప్రతి ఒక్కరిలో ఆత్మ ఉంది కదండి. కాబట్టి ఆ ఆత్మే, ఆ గురు శక్తే మనకి ఇలా నడిపిస్తుంది. అందుకని భగవంతుడే గురు రూపుడై చెప్పుకుంటే ఆత్మజ్ఞానం అడుగు తెలుస్తుందండి. ఇక్కడ భగవంతుడే గురు రూపంలో వచ్చి మనకి ఆ ఆత్మజ్ఞానాన్ని అందిస్తారు. కాబట్టి అటువంటి గురువులందరికీ మనం నమస్కరించుకోవాలి. గురువు సందర్భంగా అంటే వ్యాస మహర్షి పుట్టినరోజు సందర్భంగా మనం గురు పౌర్ణమి చేస్తాము. ఎలాగైతే టీచర్స్ డేని సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా చేస్తారో ఆయన జన్మదినాన్ని గురువుల్ని పూజించాలని పెట్టుకున్నారు. మరి నేను గురువుగారి దగ్గర చూశానండి. ఆ గురువులో అంటే ఇవన్నీ యోగాభ్యాసం వలన సదాగత చిత్తేంద్రముల దర్పములు అడగని రాగద్వేషాదులు బాగుగా ఆత్మకు సుఖానుభవం కలగను. ఆ ప్రేమతత్వం గురువు అనుకుంటారట. నిజంగా నేను ఎలాగైతే ఆత్మజ్ఞానాన్ని పొందానో నా అంతటి వాళ్ళని ఇంకొకరిని తయారు చేయాలనుకుంటారట. లాస్ట్ వరకు వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకా నాకు సరైన శిష్యులు తయారవ్వలేదు, ఇంకా నా అంత గొప్ప శిష్యులు తయారవ్వాలి అని వెతుకుతూ ఉంటారటండి గురువులు. అలాగా ఆ ప్రేమతత్వం, నేను నిజంగా గురువు గారిని చూశాను, తర్వాత నిజంగా సార్ని చూశానండి. ఆ ప్రేమతత్వం నిజంగానే ప్రేమ వలన ఒక శత్రువునైనా మనం జయించవచ్చు. ఆ ప్రేమ, ఆప్యాయత అవన్నీ కూడా అంటే ఇతరులకు ఒకటే అంటారండి, సర్వభూత హితేరథం. ప్రతి ఒక్కరికి మేలు చేయాలని ఒక పిచ్చి కోరిక, ప్యాషన్ అంటారు చూడండి, ప్యాషన్. ఆ పిచ్చి కోరిక ప్రతి ఒక్కరిలో ఆత్మ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను మేలు చేయాలనే ఆ పిచ్చి కోరిక, దాన్ని సర్వభూత హితేరథ, అందరికీ మేలు చేయాలనే ఆ కోరిక అనేది గురువులకు ఉంటుందండి. ఎందుకంటే ఆ అందరి స్వరూపం తన స్వరూపమే కదా. అందుకోసం మీరందరూ కూడా ఈ విలువైన విద్యని, అది ఒకటి అండి, మనకి ఏది ఉచితంగా దొరికినా దానికి మనం విలువ ఇవ్వం. బంగారం చూడండి, లక్షలు పెట్టి కొంటాం కాబట్టి దాన్ని చాలా భద్రంగా దాస్తాం, దానికి విలువ ఇస్తాం. అదే ఏదో వెండి, మామూలు రాగి ఇలాంటివి ఉన్నాయనుకోండి, తక్కువ వాల్యూ పెట్టి దాన్ని కొంటాం కాబట్టి దానికి ఎక్కువ విలువ. కాబట్టి సొసైటీలో ఇది చాలా విలువైన విద్య. అది గురువులు ఏంటంటే ఈ విద్యని అందరికీ ఫ్రీగా అందాలనే ఉద్దేశంతో అందిస్తున్నారు. ఇటువంటి విలువైన విద్యని మనం ధరిస్తూ ఇతరులు ధరించే విధంగా అందరూ ఉండాలండి. మనం చూడండి, ఒక క్రిస్టియన్ చూడండి, వాళ్ళ ఒకటే సిద్ధాంతం, నువ్వు భగవంతుడిని నమ్మకపోయినా పక్కనున్నవాడు భగవంతుడిని నమ్మేటట్టు చేయి అంటారు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు కనిపించారనుకోండి, నువ్వు భగవంతుడిని నమ్మకో, మా దేవుడు నీకు మేలు చేస్తాడు,
మా దేవుడు నీకు అన్నీ సమకూరుస్తాడని చెప్తారు. మనం ఎవరైనా చెప్తామంటే అలాగా, నా దేవుడిని నమ్ముకో, నువ్వు యోగం చేయి, నువ్వు బాగుంటావు, ఎవరైనా చెప్తారా? చూసారా, మనం చెప్పాం కానీ వాళ్ళు చెప్తారు. అలా మేలు కోరుకోవాలండి. మనం అందరి యొక్క మేలు ఎప్పుడైతే కోరుకుంటామో నిజంగా భగవంతుడు మన మేలు కోరుకుంటాడు అంటారు. అంటే భగవత్ కార్యం నువ్వు చేస్తే నీ కార్యం నేను చేస్తానంటారు. కాబట్టి మనందరం కూడా సో ఆత్మజ్ఞానాన్ని పొందాలని, ఆ గురువుల యొక్క బ్లెస్సింగ్స్ మీకు అందరికీ అందాలని సో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వీస్